అధికారంలో ఉంటూ ఆధారాలన్నీ తీసుకోకుండా వాస్తవాలన్నీ తెలుసుకోకుండా గత సంవత్సరం తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ అందులో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి పదే పదే మాట్లాడాడు. ఈయన మాట్లాడే తరుణంలో గత వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా తగ్గించాలి, మత విశ్వాసాల మధ్యన ఏ రకంగా గొడవలు సృష్టించాలి, ఏ రకంగా మిగిలినటువంటి కమ్యూనిటీస్ని వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలి అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్లాన్ ప్రకారం మొదలుపెట్టి పదే పదే మాట్లాడాడు. ఈ అంశం పైన నిష్పాక్షపాతంగా ఉండాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ఇది చిన్న విషయం కాదు, దేవుడికి సంబంధించిన అంశము, ప్రజలకు సెంటిమెంట్కి సంబంధించిన అంశము, భగవంతుడికి సంబంధించినటువంటి అంశము అని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ద్వారా వెరిఫై చేసి అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత కూడా దాంట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి, ఇంకోటి కలిసాయని మాట్లాడుతూ ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అతనికి ఏ పార్టీ విశ్వాసం ఉంది దేవుడి పైన కానీ మతం పైన కానీ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా కూడా ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ బ్రాండెడ్గా తను ఓన్ చేసుకోవాలని చూస్తాడు. ఎందుకన్నట్టు నీ ఆలోచన ఒక రాజకీయ నాయకుడికి కులాలకు అతీతంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. నీ మాటలకు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని లాస్ట్కు మండలి చైర్మన్ ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇది ఏ కులము అని ప్రశ్నించేటువంటి స్థాయికి మీ పార్టీ చేరుకునింది అని అంటే ఇంతకన్నా దురదృష్టకరం ఉంటుందా? నీకే నా విశ్వాసాలు ఉండేది ఉన్నాయి అని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. డ్రామా. విశ్వాసాలు ఉన్నవాడు ఎవరు అలా ప్రవర్తించడు. మాకుండవా దేవుడి పైన భక్తి, మాకుండదా హిందుత్వం పైన ప్రేమ, మాకుండవా మిగతాటివన్నీ కూడా ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు విశ్వాసాలను గౌరవించుకోవాలి, అంతేకాని రోడ్డును ఎక్కి గొడవలు సృష్టించడం కాదు మనిషి యొక్క నైజం. ఈ పద్ధతి నన్ను అవలంబించడం వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారిని ఈయన సీనియారిటీ ఏంటి, ఇతను చేస్తున్నట్టు వ్యవహారం ఏంటి, ఎందుకు ఇతను మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడు, రాజకీయ ఉనికి కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఆ దేవుడి పైన ఉన్నటువంటి నమ్మకంతో రెండు కొండలు ఉన్నటువంటి ప్రాంతాన్ని కాదు అని చెప్పి ఢిల్లీకి రాసి ఢిల్లీలో ఫారెస్ట్ క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని దాన్ని 7 కొండలుగా ఉండాలని చెప్పి నిర్ధారించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోను కూడా మనం బయట పెట్టాం.